హలో గైస్, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ అయితే రివీల్ చేశారు. మూవీ నేమ్ ఇస్ వారణాసి. మూవీ నేమే మన ఇండియాలో ఒక ఊరి పేరు. ఇది అందరికీ తెలిసిందే. సో కాబట్టి పేరు మీద చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎప్పుడు వినని పేరు, ఏదో ఒక కొత్త పేరు తీసుకొచ్చి పెడతారు అని. బట్ ఫైనలీ వారణాసి అనే పేరే కన్ఫర్మ్ అయింది. సినిమా టైటిల్ ఇదే అని చెప్పేసి చాలా నెలలుగా సోషల్ మీడియాలో రూమర్స్ తెగ నడుస్తున్నాయి. ఫైనలీ రూమర్ నిజమైంది. ఇకపోతే రాజమౌళి ఒక మంచి జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అని చెప్పేసి ఇండస్ట్రీలో మంచి పేరుంది. అంటే తను తీసే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా స్కేల్ తో సంబంధం లేకోకుండా చాలా బాగా మార్కెటింగ్ చేయగలుగుతాడు అని చెప్పేసి చాలా గుడ్ విల్ ఉందన్నమాట తనకి. బట్ నిన్న జరిగిన ఫంక్షన్ చూసిన తర్వాత తను ఇంతకుముందు ఏవేవైతే సినిమాలు తీశాడో, బాహుబలి 1, 2, త్రిబుల్ ఆర్, ఈ సినిమాలకు సంబంధించి చేసిన పిఆర్ తో కంపేర్ చేస్తే ఈ సినిమా పిఆర్ చాలా వర్స్ట్ ఉందని చెప్పాలి. ఈ మాట అనగానే మహేష్ బాబు ఫ్యాన్స్ కి చాలా కోపం రావచ్చు. బట్ ఒక్కసారి విషయాన్ని డైజెషన్ చేసుకుంటే అన్ని అర్థమవుతాయి. ఈ మూవీ ఈవెంట్ ని జియో హాట్స్టార్ కి లైవ్ స్ట్రీమ్ హక్కులు అమ్మడం ద్వారా ఒక 50 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్ పాకెట్ లోకి అయితే ప్లస్ అయింది. ఇది ఒక కమర్షియల్ యాంగిల్. ఒక సినిమా ఆడియన్ గా ఎదర్ ఫ్యాన్ గా ఇటువైపు నుంచి ఆలోచిద్దాం. ఇంత చేసి ఈ ఈవెంట్ కి రావాల్సినంత హైప్ వచ్చిందా అంటే డెఫినెట్లీ వచ్చింది. కాకపోతే ఇంతకు 10 ఇంతలు రావాల్సిన హైప్ అది అక్కడే ఆగిపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో ఏమీ డౌట్ లేదు. బట్ అట్ ద సేమ్ టైము ఇంటర్నెట్ లేని గ్రామాలు, ఇంకా ఓటీటీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని చూసేంత మనుషులు ఇండియాలో ఇంకా చాలా రూరల్ విలేజెస్లో లేరనే చెప్పాలి. సో ఏదైతేనేం ఎలాగోలా కానీ చేశారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ చేశారు కదా. ఈవెంట్ అనేది స్మూత్ గా జరిగిందా? అన్ని టెక్నికల్ గ్లిచెస్. ముఖ్యంగా ఆ 3 minutes 40 seconds వీడియో ఏదైతే ఉందో టైటిల్ రివీల్ చేయడము, అది చేయడానికి ముందు ఆల్మోస్ట్ 3 to 4 times మొత్తం టెక్నికల్ గ్లిచెస్. ఇదే రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో ఈవెంట్స్ చేసి ఉంటారు రాజమౌళి గారు అండ్ పిఆర్ టీమ్. బట్ ఎప్పుడు ఇలా జరగలేదు. బట్ దానికి తను చెప్పే సమాధానం ఏంటంటే, మేము రిహార్సల్స్ చేద్దాం అనుకున్నాం కానీ ఎవరో డ్రోన్ షాట్ వీడియోస్ తో అన్ని తీసుకొచ్చేసి బయట పెడుతున్నారు అని చెప్పేసి. రాజమౌళి గారి నుండి ఇలాంటి సిల్లీ స్టేట్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బాహుబలి 1 సినిమానే రిలీజ్ కాకముందు ఎంటైర్ ఆ వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదంతా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో సర్క్యులేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇది కొత్తది కాదు. అండ్ త్రిబుల్ ఆర్ లో కూడా రామ్ చరణ్ ఇమేజెస్, ఎన్టీఆర్ ఇమేజెస్ షూటింగ్ టైంలోనే బయటకు వచ్చాయి. అంతెందుకు, ఇన్ఫాక్ట్ ఇదే సినిమా, ఇదే వారణాసి మూవీ షూటింగ్ క్లిప్స్ అండ్ షూటింగ్ ఇమేజెస్ మహేష్ బాబు సంబంధించినవి బయటకు రాలేదా? మనం చూడలేదా ఎవరు? ఇంత తెలిసిన రాజమౌళి గారు సిల్లీగా ఇలాంటి పాయింట్ అవుట్ బయట చెప్పడం ఏంటి? ఓపెన్ డయాస్ లో కొన్ని లక్షల మంది మధ్య ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు 100% వస్తాయి, అందులో డౌటే లేదు. సరే, ఇంత ఖర్చు పెట్టి జియో హాట్స్టార్ వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకే రైట్స్ ఇచ్చేసి ఏ తెలుగు మీడియాని వేరే ఇతర మీడియాని అలౌ చేయకోకుండా మొత్తం స్ట్రీమింగ్ చేశారు కదా. ఆ జియో హాట్స్టార్ వాళ్ళలో వెబ్సైట్ లో కానీ లేదా సినిమా యూనిట్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కానీ, అఫీషియల్ హ్యాండిల్స్ లో కానీ రాకముందే పైరసీలో ట్విట్టర్ లో ఇన్ని మొత్తం ఆల్మోస్ట్ అంతా వీడియో అంతా సర్క్యులేట్ అయింది. టైటిల్ నేమ్ వారణాసి అని చెప్పేసి మొత్తం ఎంటైర్ వీడియో మొత్తం సర్క్యులేట్ అయింది. ట్విట్టర్ వాడు కాపీ రైట్స్ అని చెప్పేసి మొత్తం తీసేస్తున్నా కూడా ఒకదానికోటి వస్తూనే ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నా ట్విట్టర్ మొత్తం. ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఆడియన్స్ కి అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్న మీరు ఇవన్నీ జరుగుతాయని తెలియదా? తెలుసు కదా. మరి ఏమి తెలియనట్టు అదేదో టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిపోయిందని చెప్పడం ఏంటి? ఈ ఈవెంట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంది అంటే అది 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ మాత్రమే. అదర్వైజ్ ఈ ఈవెంట్ మొత్తం చూస్తే రెగ్యులర్ గా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగైతే జరుగుతాయో, అంటే సినిమా హీరోలు పాటలు వేయడము, ఏదో కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించడము అండ్ స్పీచ్లు, ఇదే. అదర్వైజ్ ఇందులో మీకు ఎటువంటి ఏదో కొత్తగా ఒక ఇన్నోవేటివ్ థాట్ అయితే కాదు. ఇది ఓన్లీ ఎల్ఈడి స్క్రీన్ 100 అడుగులు అనేది మాత్రమే ఒక ఇన్నోవేటివ్ థాట్. అదర్వైజ్ ఇలాంటి ఫంక్షన్లు ఎక్కడ చూడనివి కాదు. అన్ని చూసేసే ఉన్నారు ఇండియా ప్రజలు కానీ, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కానీ. అండ్ మోర్ ఓవర్ ఫ్యాన్స్ కి ఇచ్చిన పాసెస్ చాలా లిమిటెడ్ పాసెస్ డ్యూ టు రెస్ట్రిక్షన్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్. ఇది కూడా ఊహించింది అయితే కాదు. పుష్ప మూవీకి సంబంధించిన స్టాంపేడ్ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉందో అందరికీ తెలిసిందే. పోయి తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని తెలంగాణలోనే రామోజీ ఫిలిం సిటీలో జరపాలనే ఉద్దేశం ఏంటి? తెలుసు కదా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పేసి. నిజంగా ఈవెంట్ ఇంకా చాలా పెద్ద గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేయాలంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాల్సింది. సో అప్పుడు మీకు రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు. హైదరాబాద్లో జరపడం వల్ల మీకు మీరే రెస్ట్రిక్షన్స్ వేసుకున్నారనమాట. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఏం వేలలో లక్షల్లోనే ఉన్నారా? ఇక్కడ చూసిన చదవనోడు, డబ్బున్నోడు, లేనోడు ప్రతి ఒక్కడు మహేష్ బాబు ఫ్యానే. అలాంటి మహేష్ బాబు ఫ్యాన్స్ ని చాలా మినిమల్ గా తీసుకొచ్చారు. నిజానికి ఈ ఈవెంట్ ని ఎలా జరిపి ఉండాలి తెలుసా? నా ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ది ఆంధ్ర వాళ్ళ సినిమా రిలీజ్ ఫంక్షన్ ఎలా జరిగిందో తెలుసు కదా మనందరికి. ఆ రేంజ్ లో జరిగి ఉండాల్సిన ఫంక్షన్ ఇది. కట్ చేస్తే ఇలా జరిగిపోయింది. సో ఇదే పెద్ద పిఆర్ అనేది బిల్డప్ ఇచ్చుకుంటారంటే నాకు అర్థం కాదు. అండ్ పిఆర్ విషయంలోనే కాదు, రాజమౌళి ఇంతకుముందు చేసిన సినిమాల్లో పబ్లిసిటీ మీద ఎటువంటి నెగిటివిటీ వచ్చేది కాదు. కానీ ఈ సినిమాకి ఆ పుణ్యం కూడా దక్కింది. రైట్ ఫ్రమ్ పోస్టర్ రివీలింగ్స్ దగ్గర నుంచి పృథ్వీరాజ్ పోస్టర్ రిలీజ్ చేశాక ఎంత ట్రోలింగ్ అయిందో మనం అందరూ చూసాం. అదైతే సూర్య సినిమాలో 24/7 సినిమాలో ఒక పోస్టర్ లాగా ఉంది. ఇలా చూస్తే అది నిజంగా వాస్తవమే, అలాగే ఉంది అది. సో ఇది కాకుండా రిలీజ్ చేయడానికి వేరే పోస్టర్ దొరకలేదా? అండ్ దాని తర్వాత ప్రియాంక చోప్రాతో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కూడా ఏముంది? ఇలాంటి స్టిల్స్ జేమ్స్ బాండ్ సినిమాల్లో బొచ్చడు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చీర కట్టుకోలేదు, ఈమె చీర కట్టుకుంది, అంతే తేడా. అండ్ ఫైనలీ టైటిల్ రివీలింగ్. అసలు దీన్ని టైటిల్ రివీల్ అనాలా, చిన్న టీజర్ అనాలా, ట్రైలర్ అనాలా, లేదా చిన్న గ్లిమ్స్ అనాలా? ఏ మాట చెప్పాలి దీనికి?
నన్ను అడిగితే ఇది ఒక జస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ అంతే. 3 నిమిషాల ఆల్మోస్ట్ 40 సెకండ్లు ఉన్న ఆ బిట్ చూస్తే ఇందులో మీకు 95% ఎవ్రీథింగ్ ఆల్ సీజీ షాట్స్, అది కూడా మోషన్ పోస్టర్ రిలీజ్ షాట్స్ అనమాట. బిట్స్ అండ్ పీసెస్ కింద ఉంటుంది అనమాట ప్రతి పోస్టర్. అండ్ లాస్ట్ లో కనిపించే మహేష్ బాబు ఫేస్ కూడా మీకు అదొక మోషన్ పోస్టర్ లా కనిపిస్తుంది, కానీ అదొక రియలిస్టిక్ మూవీ సీన్ లా కనిపించదు అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ దీని వల్లనే చాలా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని విషయాల్లో మహేష్ బాబు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీద. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్ అంత పలకట్లేదు అని చెప్పేసి చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. నిజానికి ఒక చిన్న మోషన్ పోస్టర్ ని చూసి మనం మహేష్ బాబు టాలెంట్ ని జడ్జి చేయడానికి అసలు కరెక్ట్ గానే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే మహేష్ బాబు అనేవాడు వండర్ఫుల్ పర్ఫార్మర్, అందులో డౌటే లేదు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ పండించేస్తాడు అట్లే. నిజం సినిమా ఒక్కటి చాలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పడానికి. బట్ బికాస్ ఆఫ్ ఈ మోషన్ పోస్టర్ వల్ల ఆ ఫేస్ లో కదలికలు అనేది సరిగ్గా కనపడట్లేదు. దీనివల్ల కొద్ది మందికి ట్రోలింగ్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మహేష్ బాబుకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫ్యాన్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబుకి కూడా ఇలాంటి ట్రోలింగ్ అంటే బికాస్ ఆఫ్ ఈ ఏవైతే పోస్టర్స్ కానీ ఈ మోషన్ పోస్టర్స్ కానీ రిలీజ్ చేస్తున్నారో ఇవి సరిగా రిలీజ్ చేయట్లేదు. మళ్ళీ దీని వెనకల నెలల తరబడి శ్రమ ఉంది అని చెప్తారు. నెలల శ్రమ ఉంటే ఇలా ఎందుకు వస్తుందండి అవుట్పుట్? ఈవెంట్ లో టెక్నికల్ గ్లిచెస్ జరిగితే రాజమౌళి గారు ఏం చెప్తున్నారు, నేను దేవుని నమ్మను, అయినా సరే మా ఫాదర్ చెప్పాడు హనుమాన్ నీ వెనకల ఉన్నాడు, ఆయనే సినిమా నీతో చేపిస్తున్నాడు అని. మా వైఫ్ కూడా హనుమాన్ని బాగా బిలీవ్ చేస్తుంది, కానీ ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన హనుమంతుడి మీద పడి ఏడుస్తున్నాడు. ఈవెంట్ లో చిన్న టెక్నికల్ గ్లిచ్ వస్తే హనుమంతుడు రాముడు ఏం చేస్తాడండి? అంటే ఇది చూస్తే ఎలా ఉందంటే అంత స్మూత్ గా పాజిటివ్ గా జరిగిపోతే ప్రతిదీ క్రెడిట్ అంతా రాజమౌళి అకౌంట్లకే వస్తుంది. ఒకవేళ ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వస్తే బయట ఎవడో సోషల్ మీడియాలో ఎవడో పైరసీ చేశాడు ఇలాంటివన్నీ ఎందుకు చెప్పాలి? సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఒకటే గైస్, ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అబౌట్ ద పిఆర్ ఆఫ్ దిస్ మూవీ. పిఆర్ అనేది సినిమాకి కరెక్ట్ గా జరగట్లేదు.